మహాభారత యుద్ధం జరుగుతున్న ప్రదేశంలో అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఉత్తరాయణ కాలం కోసం ఎదురు చూస్తూ దాదాపుగా 40 రోజుల పాటు గడిపాడు. ఆ సమయంలో భీష్ముడు ధర్మరాజుకి ఒక రాజ్యానికి రాజుగా ఉన్నప్పుడు అతను పాటించవలసిన ఎన్నో రకాల విషయాలను, అంశాలను వివరించాడు. వీటితో పాటే మనిషిని ఉన్నతంగా ఉంచేందుకు పాటించాల్సిన విషయాలను కథల రూపంలో ఇలా చెప్పసాగాడు. ఒకనాడు దైవకార్య నిమిత్తమై భూలోకానికి వచ్చిన బ్రహ్మదేవుడు అలసిపోయి హిమాలయ పర్వతాల్లో ఉండే ఒక బూరుగు చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందామని అనుకుంటాడు. అది గమనించిన వాయుదేవుడు ఆ చెట్టుపైన తన ప్రభావాన్ని చూపించకపోవడంతో ఆ బూరుగు చెట్టు హిమాలయాల్లో ఉండే మేరు పర్వతం కన్నా పెద్దదై మహావృక్షంగా ఎదిగింది. అయితే అలా ఒకరోజు హిమాలయాల మీదుగా వెళ్తున్న నారద మహర్షి మహావృక్షంగా విస్తరించిన ఆ బూరుగు చెట్టును చూసి దాని దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు.